హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే హారర్ స్టోరీ రియల్గా జరిగిన స్టోరీ. మన సైడ్ కాదు, అదర్ స్టేట్లో ఒక డెలివరీ బాయ్కి జరిగిన నిజ సంఘటన. స్టోరీలోకి అయితే ముందుగా వెళ్దాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్దాం. డెలివరీ బాయ్ ఒకానొక రోజు తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాడు. రాత్రి టైం హైవే ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ నైట్ టైంలో దారి మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఫస్ట్ చూశాడు మనిషా దయ్యమా అని. మనిషి అని నమ్మకం కలిగిన తర్వాత ఆ అమ్మాయిని ఎక్కించుకున్నాడు. ఆ డెలివరీ బాయ్ ఏమీ మాట్లాడకుండా ఫస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో మాటలు కలిపాడు. మాటలు కలిపిన తర్వాత ఆ అమ్మాయి అసలు ఏమీ మాట్లాడటం లేదు. ఆ అబ్బాయి అద్దంలో నుంచి చూస్తూ ఉన్నాడు, కానీ ఆ అమ్మాయి జుట్టు అంతా విరబోసుకొని ఉన్నట్లు, ఫేస్ కొంచెం కొంచెం కనపడకుండా అలా అద్దంలో ఆ అబ్బాయికి అలా కనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడినా ఏం చేసినా అలా తల దించుకొని ఆ అమ్మాయి అలా ఉంది. ఆ అబ్బాయికి సగం మధ్యలో డౌట్ వచ్చింది. అయితే తన పక్కన ఒక కారు వెళ్తూ ఉంటే ఆ కారు డ్రైవరు ఆ డెలివరీ బాయ్ని చూసి గట్టిగా అరిచాడు. రే వెనకాల చూసుకో అంటూ హిందీలో అరిచాడు. కానీ ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ప్రతివాడు ఇంతే, ఏదో ఒక అమ్మాయిని ఎక్కించుకుంటే ప్రతివాడు కామెంట్ చేసేవాడే అంటూ ఈ డెలివరీ బాయ్ తప్పుగా అనుకొని ఆ కార్ డ్రైవర్ చెప్పిన మాటలు కొట్టి పడేశాడు. ఇంకాస్త కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ డెలివరీ బాయ్కి కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయింది. ఈరోజు వర్క్ ఎక్కువ చేసినట్లున్నాను, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, ఇంటికి వెళ్ళగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అనుకున్నాడు. అలా ఇంకా కొంచెం కాస్త ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో, ఎవరండి మీరు, చెప్పండి మీకు ఏం కావాలి, ఎక్కడి దాకా దిగుతారో అదన్నా చెప్పండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను అంటూ ఆ అమ్మాయితో తెగ మాట్లాడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సైలెంట్గా తల దించుకొని అలా కూర్చొని ఉండిపోయింది. ఆ అబ్బాయికి దారి మధ్యలో కొంచెం డౌట్ రావడం మొదలైంది. తను నిజంగా దయ్యమా లేకపోతే అమ్మాయా అంటూ తను కొంచెం డౌట్ పడుతున్నాడు. కానీ అప్పటికే అర్ధరాత్రి అవుతుంది, ఇంకా లేట్ అయితే ఆలస్యం అవుతుంది, మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి రావాలి అని ఆలోచిస్తూ అలా త్వరగా అయితే తన బండి మీద వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక లారీ అయితే వచ్చింది. ఆ లారీ వచ్చి ఆ లారీ డ్రైవర్ కూడా గట్టిగా అరిచాడు. గట్టిగా అరవగానే మళ్ళీ ఏదో తప్పుగా కామెంట్ చేస్తున్నారు ఈ డ్రైవర్లు అందరూ అనేసి ఇలా అనుకున్నాడు. కానీ ఆ లారీ డ్రైవర్ వెనకాల చూసుకో అని గట్టిగా హిందీలో చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా తన చేతితో తన వీపుపై చేయి పెట్టుకున్నాడు. పెట్టుకుంటానే కొంచెం తడిగా అనిపించింది. ఇలా వీపు మీద చేయి పెట్టుకొని ఇలా చూసుకున్నాడు. చూసుకోగానే చేతికంతా రక్తం. ఒక సెకండ్గా షాక్ అయిపోయి బగ్గి అక్కడికక్కడే నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ అబ్బాయి తన కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసి ఏమైంది నాకు అంటూ డాక్టర్ని అడిగితే, డాక్టర్, నువ్వు ఈరోజు చాలా అదృష్టవంతుని, బతికి బట్ట కట్టావు, నువ్వు ఆ ట్రక్ డ్రైవర్ లేకపోతే నువ్వు ఆల్రెడీ చనిపోయేవాడివి టైంకి అనేసి ఆ డాక్టర్ అంటున్నాడు. అసలు ఏమైంది సార్, నన్ను ఎవరు ఇలా చేశారు అని చెప్పి అతను మంచం దిగుతూ ఉంటే ఒళ్ళంతా ఒక్కటే నొప్పులతో అసలు లేవలేకపోతున్నాడు. అని డాక్టర్ మాత్రం, లేవద్దు బాబు, నువ్వు నీ బ్యాక్ సైడ్ మొత్తం సుమారు చాలా ఆ దయ్యం నిన్ను తినేసింది అని చెప్పి ఆ ఫోటోలు అయితే తీసి చూపించింది. ఆ ఫోటోలు తీసి చూపించిన డాక్టరు ఆ ఫోటోలు చూసిన అబ్బాయి తెగ షాక్ అయ్యాడు. అసలు ఎలా అంటే ఏంటి, నా బాడీలో ఇంత తినేసింది ఆ దయ్యం అనేసి చాలా భయపడ్డాడు. అలా భయపడిన తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, అన్న చాలా థ్యాంక్స్ అన్న, మీరు నా మంచి కోసం
కేకలు వేస్తున్నా, నేనైతే నిన్ను పట్టించుకోలేదు, ఏదో కామెంట్ చేస్తున్నారు అమ్మాయిని ఎక్కించుకున్నానని చెప్పి అని చాలా తప్పుగా అనుకున్నానన్న, నన్ను క్షమించండి, మీరు లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని, ఆ దయ్యం నన్ను తినేసేది అని చెప్పి అతనికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాడు. నీకు రుణపడి ఉంటాను అని చెప్పి చాలా అతన్ని అయితే మంచిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాడు. తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డెలివరీ బాయ్ అక్కడే ఒక 2-3 రోజులు అయితే అక్కడే స్టే చేశాడు. ఇంకా బాడీలో అంటే బ్యాక్ సైడ్ వీపు మీద అంటే చాలా దయ్యం తినేసింది. అదల్లా క్యూర్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుందని చెప్పారు. కానీ ఆ డెలివరీ బాయ్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పటికీ నైట్ టైం ప్రయాణం చేయడం లేదు. గతంలో ఇది నిజంగా జరిగిన స్టోరీ అని చెప్పి ఒక 2 years బ్యాక్ అయితే చాలా అంటే చాలా స్ప్రెడ్ అయింది న్యూస్. నేను నెట్లో సెర్చ్ చేసి చూస్తే ఇది కంప్లీట్లీ ఫేక్ అని అయితే తెలిసింది. సారీ ఫ్రెండ్స్, నేను రియల్ స్టోరీ అని స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకంటే అలా చెప్తేనే కదా మనని చూసేది. ఇదైతే నిజంగా జరిగిన స్టోరీ అని కొంతవరకు అయితే ఆధారాలు ఉన్నాయి, కానీ నెట్లో చూస్తే మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని అయితే చెప్తున్నారు. పోలీసులు ఎలాంటి ఆధారాలు లేవు, ఎలా దయ్యం తినేసి ఉంటుంది అని చెప్పి ఇలా కేసుని అయితే కొట్టేయడం జరిగింది. సో ఇలాంటి మళ్ళీ కొన్ని రియల్ స్టోరీలు అయితే చాలానే ఉన్నాయి, అది వాటి గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ కలుద్దాం.